బ్రదర్ని అంటే భయపడతారు, ఎందుకంటే వారి క్రమం అనేది చక్కగా ఉంటుందని. సమయపాలన కూడికలకు అవసరం కనుక సాయం చేసినట్టుగా మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్యములు ధ్యానం కొరకు చదువుకుందాం. పరమ తండ్రి, ప్రభువా స్తోత్రములు, ప్రభు జన్మించినందుకు స్తోత్రాలు. మీ పిల్లలుగా మీ సముఖంలో కనబడి ఆత్మతో సత్యముతో ఆరాధించే కృప ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇక్కడ మేము మీ సన్నిధిలో ఉన్నాం, మీరు మాతో మాట్లాడండి, మా అందరికీ అవసరమైన సందేశం అందించండి. ఈ సందేశంలో మీరే తేదగా లేఖనములు వివరించడానికి బలపరచండి. ఘనత మహిమ ప్రభావం మీకు అర్పిస్తూ యేసు ప్రభు పేట స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పాఠము కొరకై ధ్యానం కొరకై 3 గ్రంథాల నుండి 3 వాక్య భాగాలను చదువుతాను. అందులో ఒక మాట మీరు పట్టాలి, గమనించాలి, చెప్పాలి. మొదటిగా అపోస్తలుల కార్యముల కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహం పడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. రెండవదిగా దినవృత్తాంతముల మొదటి గ్రంథం మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల గ్రంథము మొదటి గ్రంథము 29వ అధ్యాయం. రెండవ వచనం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇతడి పనికి ఇతడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, ఇంతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధ రత్నములను తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని. మూడవదిగా నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. ప్రభునందు ప్రేమల వల్లరా, అంశము ప్రయాస అనే మాట ఇంగ్లీషులో లేబర్ అని ఉంది. ప్రయాసపడినటువంటి పౌలు, ప్రయాసపడినటువంటి దావీదు, ప్రయాసపడిన నెహెమ్యా, ఒక సేవకుని ప్రయాస, దేని కొరకైనా ప్రయాస, ఒక రాజు ప్రయాస, దేని కొరకైనా ప్రయాస, విధులకు అధికారి, ఇంగ్లీష్లో గవర్నర్ నెహెమ్యా, దేని కొరకై ప్రయాసపడిన వాడు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో అందరికంటే ఎక్కువగా ప్రయాసపడితే. వారు అంటే ఎవరు? పౌలు అక్కడ వారు అనే మాటలో ఎవరి గురించి వారు అంటున్నాడు? ఆయన అపోస్తుల గురించి, శిష్యుల గురించి. నేను అపోస్తులను అనిపించుకోవడానికి అర్హులను కాను. ఎందుకనగా దేవుని సంఘాన్ని హింసించినందున,
ఇది బతిస్తవాడి అపోస్తులు నడిపించడానికి అర్హులను కాను. దేవుని సంఘమును హింసించిన వాడు పౌలు. తర్వాత మరి కడపడ పుట్టినట్టున్న నాకును కనబడిన ఆడన్న అనుభవం ఎక్కడ కనబడినాడు ప్రభు ఆయనకు. అపోస్తలుల గ్రంథం 9వ అధ్యాయంలో మార్గములో ఉన్నాడు. యెరూషలేము నుండి దమస్కుకు ప్రయాణం. ఆయన కొద్దిమంది అనుచరులు ఉన్నారు. ప్రయాణము దేనికంటే ఆయన ఉద్దేశము దేనికంటే దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను హింసించడానికి, బంధించడానికైనా ప్రయాణం. దమస్కు సమీపంగా ఉండగా అపోస్తలుల గ్రంథము 9వ అధ్యాయము సమీపంగా ఉండగా ప్రయాణం చేస్తున్నటువంటి పౌలు దమస్కుకు సమీపంగా ఉండగా అతడు ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా 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 నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం వినుట పలుకుట వినెను. ప్రభువా నీవెవడమని అడగగా ఆయన, నీవు హింసించున్న యేసును. ప్రయాణం దమస్కు ప్రయాణం సమీపంగా ఉండగా దమస్కు మార్గంలోనే ఉండగా ప్రకాశమానమైన వెలుగు, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని స్వరాన్ని వింటున్నాడు. సౌలా సౌలా నీవేళ హింసించున్నావు, ఎవడో ప్రభువా, ఎవరు నీవు అన్నాడు. అంటే నేను నీవు హింసించున్న యేసును. అప్పుడన్నాడు, నేనేం చేయాలా ప్రభువా, వాట్ am I to do లార్డ్ అన్నాడు. పడి ఉన్నాడు. 3 దినములు ఆయనకు దృష్టి లేదు. నువ్వు చేయవలసింది ఏమి అనేది నీకు తెలుపుతా అన్న ప్రభుకు మరి పౌలుకు మరి చాలా పొట్టివాడు కాదు, కానీ కొంత వరకు పొట్టివాడుగా ఉంటాడు. అయితే ఆయన తనకున్న బలహీనతల గురించి ముమ్మారుగా ప్రభువును వేడుకున్నాడు. నా శరీరంలో ఒక ముళ్ళు. ఏంటి ఆ ముళ్ళు అంటే, దమస్కులో ఆ ప్రకాశమానమైన వెలుగును చూడడానికి అన్న కనులు చాలే, నేల పడిపోయి ఉన్నాడు. అప్పుడు మరి 3 దినాల తర్వాత కనులు తెరిస్తే ఆయన కళ్ళ నుండి నీరు వస్తుందట. కంటి జబ్బు అని పండితులు అన్నారు. అది తొలగించమని ప్రభువును వేడుకున్నాడు, కానీ తొలగించగా నా కృప చాలు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ ది. పౌలు గురించి మనం తలంచగా ఎక్కువగా ప్రయాసపడితే 2వ పత్రికలో మరి 9వ అధ్యాయంలో విశేషముగా ప్రయాసపడితే. పౌలు యొక్క ప్రయాస దేనికి? ఐ లేబర్డ్ మోర్, నాట్ ఐ బట్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అంటున్నాడు. ఎక్కువగా ప్రయాసపడినవాడు. 12 మంది శిష్యులు, వారి అపోస్తలులు, వారందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపెట్టి అంటున్నాడు ఆయన. నేను కాదు, నాకు తోడైన దేవుని కృప. ఆయన ఏ స్థలంలో అయితే దమస్కులో బంధించాలనుకున్నాడు, అదే స్థలంలో ఆయన ఒక మాట మనం చదువుకుందాము. 9:22 వచనం.
అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరుస్తూ దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరచెను. ఏ స్థలంలో బంధించాలనుకున్నాడో ఆ స్థలంలోనే ఆ వీధులు నిలబడి ఉన్నాడు. ఎవరు? పౌలు నిలబడి ఉన్నాడు. ముందు పేరు సౌలు. ఈయనే క్రీస్తు రుజువుపరుస్తున్నాడు. నాటి నుండి నేటి వరకు అనగా మరి ఆయన యొక్క మరణం వరకు ఆయన బహుశా ప్రభు ఉన్నప్పుడు ఉన్నాడు. యెరూషలేములో ఉన్నాడు. తార్సువాడైన సౌలు ఉన్నాడు. గమలీయేలు పాదాల దగ్గర విద్యాభ్యాసిస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం క్షుణ్ణంగా బోధించేవాడు. సమాజ మందిరంలో బోధించేవాడు. ఆయన రాజు అన్నాడు, అతి విద్యలో నీకు పిచ్చి పెట్టి అన్నాడు రాజు అగ్రిప్ప రాజు. పాత నిబంధన గ్రంథములలో మోసే గురించి చూడగా సకల విద్యలు కలిగిన వాడు మోసే. కొత్త నిబంధన గ్రంథములో పౌలు మరి ముందు పేరు సౌలు విద్య ఎక్కువగా విద్య కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రభువున్న కాలంలో కూడా ఉన్నాడు యెరూషలేములో. అయితే ప్రభుతో లేడు, ప్రభువు చూడలేదు. అయితే ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన హింసించడానికి ఆయన కంకణం కట్టుకున్నవాడు. అలాంటి సౌలును ప్రభు రక్షించాడు. ఆత్మల కొరకైన సేవ, ఆత్మను సంపాదించేవాడుగా ఉన్నాడు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసే పని, నాకు జీతం సువార్త ప్రకటించే నాకు జీతం అన్నాడు. సువార్త ప్రకటించమని ఉన్న సేవకుని పిలిస్తే ఎంత ఇస్తావన్నా దినానికి అంటున్నారు. ఇప్పుడు ఉచితంగా సువార్త ప్రకటించిన పౌలు మాదిరి విశేషముగా సువార్త ప్రకటించిన వాడు, బహుగా సువార్త ప్రకటించిన వాడు. రోమిలకు రాసిన పత్రికలో మరి 15వ అధ్యాయంలో చూస్తే ఒక మాట, 15వ అధ్యాయంలో ఒక మాట ఆయన గురించి మనం చూడగలము. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ 3వ లైన్ నుండి, కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. తాసుండి పైన గలతీయ, కప్పదోకియ, ఆసియా, ఐరోప దాటి ఇటలీ వరకు ఆయన వెళ్ళి సువార్తను సంపూర్తిగా పూర్ణముగా వివరముగా ప్రకటించినటువంటి దాసుడు ఆయన, సేవకుడు ఆయన. కనుక ఆయన అంటున్నాడు, ఎక్కువగా ప్రయాసపడితే నేను కాను, నాకు తోడైన దేవుని కృప. సేవకుని ప్రయాస, పౌలు ప్రయాస, సంఘం హింసించినందున అపోస్తులుడు అనడానికి అనిపించుకోడానికి యువకుడు కాను. కడపడ పుట్టినట్టున్న నాకు కూడా ప్రభు కడపడ్డాడు అంటున్నాడు. క్రీస్తు శకము 30-40 మధ్య కాలంలో ఆయన ప్రభు రక్షించినాడు. క్రీస్తు శకం 67-68లో ఆయన రోమాల ఖైదీలుగా ఉన్నాడు. 2 సార్లు ఖైదీగా ఉన్నాడు. 61-62
64 ఏళ్ళు ఖైదీగా ఉన్నాడు ఆయన. మొదటిసారి వెళ్ళినప్పుడు 4 ఉత్తరాలు రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలు మొదటి చర్యలు రాసిన వాడు ఆయన. ఖైదీగా ఉన్నామంటే ఈనాడు మరి ఖైదీ కూడా ఇంటికంటే బాగుందంటాడు కొద్దిమంది. ఫెసిలిటీస్ అట్లా ఉన్నవి. ఆనాడు మరి రోమాలో ఉన్నటువంటి ఖైదీ అనేది, చెరసాల అనేది ఎలక్షన్ లేని చెరసాల. అలాంటి చెరసాలలో 2 ఏళ్ళు ఉండి 4 పత్రికలు రాశాడు. రెండోసారి మరి చెరసాలకు వెళ్ళాడు. అప్పుడు 2వ పత్రిక తిమోతికి రాశాడు. ఎబ్రీ పత్రిక కూడా ఆయనే రాశాడు. అక్కడ మొత్తం ఆయన రాసిన పత్రికలు సంఘాలకైతేనేమి వ్యక్తులకైతేనేమి 14 పత్రికలు రాశాడు. ఆయన అనేక విధములుగా ప్రయాసపడి సువార్త పని జరిగించిన వాడు ఆయన. చెరసాల అంటే ఆయన అనుభవంలో ఆయన చెప్పిన మాట, క్రీస్తు కొరకై బంధకాలు నాకు, ఆత్మల సంపాదన సేవకుడిన ఎక్కువగా ప్రయాసపడితిని, విశేషముగా ప్రయాసపడితిని. ఆత్మల కొరకైన ప్రయాస. ఈ ప్రయాస దేనికంటే ఆత్మల కొరకైన ప్రయాస. ప్రయాసపడి బాణం మోగుతున్న సమస్తమైన వాళ్ళరా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా అన్నాడు. ప్రభునందు ప్రేమన్న వాళ్ళరా, ఈ దిన వరకు ప్రియ ప్రభు వారిని మీ సొంత రక్షణగా అంగీకరించగా హృదయంలో చేర్చుకోలేకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నేడు రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుని హృదయంలో విశ్వసించుతా, ఆయన మృతులలో నుండి లేచానని నమ్ముట, నేను పాపని ఒప్పుకొనుట, విశ్వసించుట, నమ్ముకొనుట, ఒప్పుకొనుట, ఆయన దేవుని కుమారుని విశ్వసించుట, హృదయంలో ఆయన మృతులను లేచిన వాళ్ళని నమ్ముట, నోటితో పాపని ఒప్పుకొనుట. నా వయసు 22 సంవత్సరాలు ఉన్న కాలంలో అనంతపూర్లో ఉన్నాను. నేను ప్రభువుని నమ్ముకున్నా. నాటి నుండి నేటికి ఆ ప్రభు ఎంత గొప్ప ప్రభు, నమ్మకమైన ప్రభు నా జీవితంలో ఎన్నైనా చెప్పగలను. కానీ అయితే సమయం కాదు. కానీ ఒక మాట చెప్పగలను, రుచి చూచి ఎరగాలి ఆయన గురించి. ఇక్కడ ప్రయాస అన్నది ఎవరు అంటే ఆత్మల కొరకైన ప్రయాస. పౌలు ప్రయాస. అక్కడేదన్నా నాకు ఏ ప్రయాస అవసరం లేదన్నా, ఏదో పోతాను వస్తానన్న అది కాదు లెక్క. ఎందుకు నన్ను ప్రభు ఏర్పరచుకున్నాడు, రక్షించినాడంటే మన ఎడల ఆయనకు సంకల్పం ఉంది, ఉద్దేశం ఉంది. నీవు నేను ప్రభు కొరకైన సాక్షులుగా ఉండాలని. ఒక అనుభవంలో ఆయన రాసిన మాట, ఒక మాట చదివి తర్వాత 2వ సంగతి అంశానికి పోదాం మనము. గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు అనుభవం రాస్తాడు. 6వ అధ్యాయం 14వ వచనం, 17వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరమగును గాక. దానివల్ల నాకు లోకమునకు నేను
సిలువబడి ఉన్నాను. లోకానికి నేను, నాకు లోకం. సిలువబడి ఉన్నాను. మన జీవితంలో మనం కూడా మాటి మాటికి ప్రభుత్వం సిలువ వేసే వారంగా ఉండకుండా ముందుము గాక. లోకానికి నేను, నాకు లోకం. లోకంలో ఉన్నాడు కానీ, సంఘంలో విశ్వాసి ఉన్నాడు కానీ సంఘంలో లోకం ఉండకూడదు. లోకంలో సంఘం ఉంది, సంఘంలో ప్రభే ఉండాలి కానీ లోకం ఉండకూడదు. లోకం ఉండాలా, సంఘం ఉండాలా, ప్రభు ఉండాలా, లోకం ఉండాలా అంటే కాదని. విశ్వాస జీవితం అంటే పద్యం ఉండే జీవితం, క్రమంగా బ్రతకడానికైన జీవితం విశ్వాస జీవితం. లోకానికి నేను, నాకు లోకం. సిలువబడి ఉన్నాము అంటున్నాడు ఆయన. 17వ వచనం, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం మందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవరు నన్ను శ్రమ పెట్టవద్దు. ముద్రలు ధరించిన వాడు, మిగిలిన యేసు యొక్క ముద్రలు నా శరీరం ధరించి ఉన్నాను. ఇక మీరు నన్ను ఎవరు శ్రమ పెట్టవద్దు అంటున్నాడు ఆయన. ఎన్నో శ్రమలు, ప్రాణాల్లో ఎన్నో ఆపదలు, ఇబ్బందులు, కపట సభలో ఉన్న ఇబ్బందులు అన్నాడు ఆయన. సభలు కానీ ఎవరు వారు? కపట సభలు. సంఘములు అట్లా వారుగా ఉండకుండా ఉండుము గాక. సంఘంలో మరి ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనంలో మీ విషయమై నిజంగా చింతించేవాడు అతడు వంటి వాడు నా వద్ద లేడు. ఎవరు ఆ వ్యక్తి? తిమోతి. నిజంగా చింతించేవాడు. కైలిగవుడికి రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. అయ్యా ఫిలిప్పీయులారా, తిమోతి మీ క్షేమ విషయమై చింతించేవాడయ్యా. సంఘానికి చింతించేవారు కావాలా? సంఘానికి చింతించేవారు కావాలా? 2వ పత్రిక రాస్తూ కొరింథీయులకు 6వ అధ్యాయంలో తీతు రాకుండా మేమందరము ఆదరణ పడితే ఎవరి వలన? సంఘానికి ఒక వ్యక్తి వచ్చాడంటే, ఆనాడు కొరింథీ సంఘానికి తీతు వెళ్తే కొరింథీ సంఘం వారు ఆదరింపబడ్డారు. తీతు లాంటి వారు సంఘాలకు అవసరం. తిమోతి లాంటి చింతించేవారు సంఘానికి అవసరం. కనుక ఇక్కడ ఒక చిన్న తలంపు ఏంటంటే, నేను వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడితే, అపోస్తులందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు. అపోస్తులలో మరి 2 మాత్రమే, పేతురు యోహాను మాత్రము పత్రికలు వ్రాయగలిగారు. అయితే 14 పత్రికలు లెటర్స్ వ్రాయడానికి ప్రభు మరి పౌరుడు వాడుకున్నాడు. చివరి ప్రయాణం రోమా ప్రయాణం. రోమాలో మరి ఉన్నాడు ఆయన, అద్దె ఇంట ఉన్నాడు ఆయన. వచ్చిపోయే వారికి వాక్యం వివరముగా బోధించు. 2 ఏళ్ళ అద్దె ఇంట్లో ఉన్నటువంటి తర్వాత ఆయన సన్మానించేవాడుగా మనం చూస్తున్నాం. ఒకటి బోధించేవాడు. ఎట్లా బోధంటే వివరముగా బోధించుతా, తేడాగా బోధించుతా, వచ్చిపోయేవాడిని సన్మానించుతా. తండ్రి తార్సులో మరి ధనవంతుడు ఆయన. రోమాతో ఆయనకు వ్యాపారం ఉంది. ఆధిక్యత ఉన్నవి పౌరుకు. రోమిడమైన మమ్మను ఎలాగో మీరు న్యాయం విచారింపక ఖైదులో బంధించారు. మీరు ఫిలిప్పీలో అనగానే
న్యాయాధిపతులు భయపడ్డారు. కనుక మరి పెద్ద ఒక ప్రసంగంలో అని చెప్తున్నప్పుడు, తన సాక్ష్యాల గురించి చెప్పినప్పుడు, గ్రీకు నువ్వు తెలియనా? వై ఓన్లీ గ్రీక్, ఐ నో హీబ్రూ. కర్నూలు జేఎస్ దేవసమన్న ఉన్నాడు, భద్రాద్రి దగ్గర కర్ణాటకలో ఉన్నాడు. ఆయన కన్నడ మాట్లాడతారు, కన్నడ బాగానే. ఆ తర్వాత మరి తెలుగు బాగా మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతారు, మలయాళం కూడా కొద్దిగా మాట్లాడతాడు ఆయన. ఒకసారి ప్రభుదాసాయి ఆయన స్పీకర్స్ ఒక సమయంలో మరి జూబ్లీకి పోతే కన్నడలో ప్రసంగం చేశానంట. అట్లా కొద్ది మందికి కొన్ని ఆధిక్యతలు ఉన్నాయి. పౌలు ఇబ్రీ భాష మాట్లాడతాడు, గ్రీకు భాష మాట్లాడతాడు. ఆయనకు ఏవి కలిగి ఉన్నాడో అవన్నీ కూడా పెట్టతో సమానం పెంచుకున్నాడు. ఆయనకున్నవి లాభములు ఏవైతే ఉన్నావో విద్య గొప్ప లాభం అన్నాడు. ఆయనకు పరిచయం ఆయన దగ్గర నేర్చుకోలే, కానీ ధర్మశాస్త్రం గురించి బోధించేవాడు, క్షుణ్ణంగా బోధించేవాడు ఆయన. అయితే ఆయన ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకోలే. నమ్ముకున్న దినము నుండి తుది శ్వాస వరకు, చిరచయం చేయబడి వరకు ఆయన ఆత్మల సంపాదకుగా ఉన్నటువంటి సంపాదకుల సేవకుడు. ఆయన ఎక్కువగా ప్రయాసపడినవాడు ఆయన. రెండవదిగా మనం చూస్తే ఒక రాజు ప్రయాస. ఎవరు ఆ రాజు? దావీదు మహారాజు. దావీదు అంటే ప్రియుడు అని. దావీదుకు మరి పేరు ఏమిటంటే ప్రియుడు అని. అందుకని అన్నాడు కదా, దావీదు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యము, ఆయన ప్రియుడు అనే మాట. నా హృదయానుసరైన మనుషుడు దావీదు అన్నాడు, నా ఇష్టానుసరైన మనుషుడు దావీదు అన్నాడు, నా సంకల్పంతో నెరవేర్చేవాడు దావీదు అన్నాడు, నాకు నెరవేర్చేవాడు దావీదు అన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఎస్ఐ రాజైన దావీదు కనను ఉన్నారు కానీ అందరూ. అయితే ఎస్ఐ బెత్లెహేమున ఎస్ఐ రాజైన దావీదు కనను. సంకల్పంలో గోత్రుల కొరకు యాకోబు, ఆయన వంశంలో క్రీస్తు రావాలన్నదిగా సంకల్పమై ఉండగా, దావీదు అంటే దేవునికి ప్రియుడు. ఆయన రాజుగా ఉన్నప్పుడు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి. ఎట్లా? ఎవరైనా? దావీదు రాజు 30 ఏళ్ల కాలంలో రాజైనాడు. 40 ఏళ్ల కాలం రాజుగా ఇశ్రాయేలు వారికి, యూదా వారికి రాజుగా ఉన్నాడు. తర్వాత 70-72 సంవత్సరంలోకి ఆయన జీవించాడు. ఈ పౌలు మరి 1వ శతాబ్దం అంతా 200 ఏళ్ళ బ్రతుకునింటే బాగుండేది, ఎంతో మరి బాగుపడేది, ఎన్నో సంఘాలు కట్టబడేవి, ఎన్నో ఖండాలు మారేవి. అట్లే మరి దావీదు కూడా ఆయన గురించి మనం చూస్తే వృద్ధాప్యమందు మరణం పొందిన అనే మాట ఈ 29వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన గురించి 28వ వచనం, 29-28, దినవృత్తాంతము మొదటి గ్రంథం 29-28. అతడు వృద్ధాప్యమందు వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణం పొందెను. అతని తరువాత ఆయన కుమారుడు ఉన్నాడు సొలొమోను, అతనికి మారుగా రాజాయి. 17వ అధ్యాయంలో ఆయన దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఆయన చేసిన ఆలోచన ఏంటి? ఇంట ఉండి పరున్నప్పుడు పైకి చూస్తేనే
ఆయన ఉన్న ఇల్లు దేవదారు మ్రాణంతో కట్టిన ఇంటిలో ఉన్నాడు రాజు గనక. యెరూషలేములో ఉన్న ఇల్లు, దావీదు రాజు ఉన్న ఇల్లు దేవదారు మ్రాణంతో కట్టిన ఇల్లు. ఆలోచన చేశాడు, నేను ఇంటిలో నేను ఉండగా నా దేవుని నిబంధన మనసం ఎక్కడ ఉన్నది అంటే డేరాలలో కిరణంలో ఉన్నది. దావీదు జీవితంలో 17 ఏళ్ల వయసులో సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో మందను ప్రేమించిన దావీదుని మనం చూస్తాం. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 6:17లో మనసును ప్రేమించిన దావీదు, 122వ కీర్తన 1వ వచనంలో మందిరమును ప్రేమించిన దావీదు, మందను ప్రేమించిన దావీదు, మనసమును ప్రేమించిన దావీదు, మందిరమును ప్రేమించిన దావీదు. దినానికి 3 మార్లు ప్రార్థన చేసే అనుభవం కలిగిన దావీదు, 7 మార్లు ప్రార్థన చేసే అనుభవం కలిగిన దావీదు. ఆ దావీదు ఆలోచన చేసి, అట్లా కాదు, దేవులతో తెరల మధ్య ఉండడానికి వీలు లేదు, నా మందిరం, దేవుడు నా నిబంధన మందస్థం. నాతో పిలిచాడు, నువ్వు వెళ్ళి అని చెప్పిన మాట 17:4లో, వృత్తాంతం మొదటి గ్రంథం 17:4, నీవు పోయిన సేవకుడు దావీదుతో ఇట్టడము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయం కట్టుట నీ చేత కాదు, మందిరం కట్టుట నీ చేత కాదంటున్నాడు దేవుడు. పోయి చెప్పు, మందిరం కట్టాలనుకుంటున్నాడు మనసం కొరకై. ఇట్స్ నాట్ యువర్ బిజినెస్. 6 మూల జనుడు గొల్లియాతును ఒక చిన్న రాయితో పడగొట్టిన వాడు, ఇశ్రాయేలుకు క్షేమం కలిగించిన వాడు, శత్రులందరినీ దూరంగా పాల్గొన్నవాడు, యుద్ధ వీరుడు ఆయన, వీరుడు ఆయన, యుద్ధశాలి, పరాక్రమశాలి, నేలపరైన వాడు. పోయి చెప్పు, మందిరం కట్టడం నీ చేత కాదు. తర్వాత ఒక మాట ఉంది, ఎవరు కట్టారా బాగా అంటే 9వ వచనం చివరిలో ఏముంది, ఇశ్రాయేలు మీద నేను న్యాయాధిపతులు నిర్ణయించిన కాలమున మొదలుకొని జరుగుతూ వచ్చినట్లు తర్వాత కట్టుదు అనే మాట. ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేది. అవును, అతడు ఒక మందిరమును నాకు కట్టించును. ఎవరంటే సొలొమోను. దావీదు విధేయుడు, దేవుని మాటకు లోబడేవాడు దావీదు, దేవుని ప్రేమించేవాడు దావీదు, మనసమును మందిరాన్ని ప్రేమించేవాడు దావీదు. 122వ కీర్తనలో మందిరంలో రాజుగా ఉన్నాడు, సింహాసనం కలిగి ఉన్నాడు. ఆయన భయభక్తున్నటువంటి వాడు, యుద్ధాలు లేనివాడుగా జీవించిన 40 ఏళ్ల కాలంలో పరిపాలన చేసిన వాడు. సొలొమోను అంటున్నాడు తన తండ్రి గురించి, విస్తారమైన రాజ్యమును నాకు నీ దాసుడైన నీ సేవకుడైన దావీదును నా తండ్రికి ఇచ్చినావు. ఏం కావాలో కోరుకో నీకు ఇస్తానంటే దేవుడు, నా తండ్రికి నీవు ఇచ్చావు, నీ దాసుడు నా తండ్రి, నా సేవకుడు అయిన దావీదు అంటాడు దేవుడు అనేక సందర్భాల్లో. దావీదైతే నీ దాసుడు అంటాడు. కనుక దావీదుకే అంత అభిలాషం మందిరానికి వెళ్ళడం అంటే. నేను ప్రతిసారి నియామక కోరికలకు నా జీవితంలో ఈ యొక్క బలహీనతను బట్టి తప్ప ఏ కోరికకు నేను ఆగినేవాడిని కాదు. అన్ని కోరికలకు
అనంతపురంలో, నంద్యాలలో, కర్నూలులో 33 సంవత్సరాలు దాటి కర్నూలులో ఉన్నా. ఏ సంఘ కూడికకు నేను ఆగిన వాడిని కాదు. ఇప్పుడు బలహీనతను బట్టి అక్కడికి మరి శిలోలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరానికి ఆరంభం అప్పుడు వచ్చినా నేను వస్తా తిప్పలపడి ఎక్కుతాలే అంటాను సునీల్తో. ఎక్కడో బాధపడతావు, అది కొంచెం ప్రాబ్లంగా ఉన్నది ఆ మెట్లు అన్నాడు. నాకు బాధనే. మందిరానికి వెళ్దామంటే రాజు సంతోషించాడు. రాజుగా ఉండేవాడికి మందిరం అంటే అంత అక్కడైతే నీవు నేను ఎంత మనమెంత అనుకూలం లోకంలో కడద్దురమైన వారం, ఇడిగిలేని వారం. దావుదికి రాజుకి అంత అక్కడ మందిరం అంటే, దేవుని సంఘం అంటే దేవుని ఇల్లు. డాక్టర్ జాన్ విల్సన్ రాజమండ్రి సేవకుడు మొన్న చెప్తూ ఒక మాట అన్నాడు. తెలంగాణలో నాకు 3 రోజుల ప్రసంగం కొరకై పిలిచారంట. తెలంగాణ కొరకై వెళ్ళాడు. హైదరాబాద్ దిగగానే ఒక వ్యక్తి నుండి ఫోన్ వచ్చిందట. నువ్వు వస్తున్నావంట ఇక్కడికి, తిరిగా నువ్వు నీ ఇంటికి పోవనట. అయ్యా బ్రతికుంటే రాజమండ్రి ఇంటికి పోదా, అత్సాక్షి అయితే పరలోకంలో ఇల్లు నాకుంది, నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, ఇంటికి ఒక ఇల్లు ఉందేమో, నాకుండే ఇల్లు 2. బ్రతికి ఉంటే రాజమండ్రికి పోతా ఇంటికి, అత్సాక్షి అయితే ఇల్లు పరలోకంలో నీ ఇల్లు నాకు ఆ ఇంటికి పోతా, భయం లేదన్నట. 3 రోజుల మీటింగ్స్కి వచ్చాడంట ఆ వ్యక్తి. చివరిలో సువార్త వెళ్ళి ప్రభువుని నమ్ముకోవడానికి వణుకుతుండంట ఆయన. ఇక్కడ లాభం లేదు, అందరూ నన్ను చూస్తానని రాజమండ్రి పోయిందంట. ఓ దినం ఆయన చర్చి కాడికి పోయిన ఇంటికాడికి నిలబడ్డాడట. ఎవరైనా నీవు దేని కొరకు వచ్చావన్నాడు. నీకు ఫోన్ చేసిన తెలంగాణలో నేనేనయ్యా. మరి ఏంటి సంగతి? వివరంగా నాకు సువార్త ప్రకటించయ్యా, నేను ప్రభువుని నమ్ముకుంటా. గతించేవారు ఇప్పుడు కూడా ఉన్నారు. గదగొండు మనం ఎవరము? నీకు నాకు బెంగళూరులో ఉండే ఇల్లు ఉన్నాయేమో కానీ ఇల్లు లేని వాళ్ళకైనా కొట్టమనేస్తా. ఈ ఇల్లు ఇడిస్తే ఉండే ఇల్లే ఇల్లు, పరలోకంలో ఉండే ఇల్లు 2024 సంవత్సరాలు కట్టే ఇల్లు. ఆ ఇల్లు ఎవరు కట్టేది? ఆయన శిల్పి, ఆయనే నిర్మాణకుడు, ఆయనే. మన ఇల్లే ఇంత గొప్పగా ఆనందంగా ఉంటే ప్రభు కట్టే ఇల్లు ఎట్లా ఉంటుంది? ఈ కలం చనిపోన్నాడు ఒక భక్తుడు. కనుక మనం చూస్తే ఇక్కడ దావీదుకి ఏముందంటే మందిరం మీద మక్కువ. నా దేవుని మందిరం మీద నాకు మక్కువ ఉంది. కట్టబోయే మందిరం నా కొరకు కాదు, నా గంట కొరకు కాదు. మందిరాలు చాలాసార్లు ఇప్పుడు గొప్ప మందిరాలన్నీ ఇప్పుడు పాడైపోయేది ఏంటంటే ఇది నాది, నీదేది నాది. సర్వలోకమంతా ఆయనదైతే, ఆయన సర్వాధికారి ఉంటే ఈ మందిరం నీది నాది అనేది ఎవరు? మనం కట్టుకోవాలే మనుషునికి కాదు. ఎవడని యెహోవాకే ఈ పని గొప్పది. రాజుగా ఉన్నాడు ఆయన, కట్టకూడదు అన్నాడు. కానీ అయితే కుమారుడైన సొలొమోను చిన్న వయసులో, లేత వయసులో ఉన్నాడు. ఆయన కట్టాలని దేవుడు ఆయనతో చెప్పిన మాట, దావీదుతో చెప్పిన మాట. ఆ కుమారుడు కొరకై సామాగ్రి అంతా సంపాదించాడు, సమస్త సామాగ్రి. ఆ కుమారుడు కట్టించిన సొలొమోను మందిరం బంగారు మందిరం, గోల్డెన్ హాల్ అని, గోల్డెన్ టెంపుల్ అంటారు ఆయన మందిరాన్ని. ఆ మందిరానికి రాళ్ళు కట్టేటప్పుడు శబ్దం లేకుండా ఎక్కడ అడవులోనే ఆ రాయి మొలచబడి నెత్తి పట్టబడిన సంగతి ఎంత విచిత్రం. లోపడంతా చెక్క, దేవదారు చెక్క. అది పెద్ద స్థలం అంతా కూడా బంగారు రేలు, బంగారు మందిరం. అది ఆ మందిరానికి
కట్టడానికి సొలొమోను అయితే సంపాదించింది ఎవరు సామాగ్రి? దావీదు కాదు. ప్రజలతో ఒక మాట అంటున్నాడు, మనఃపూర్వకంగా మందిరం కొరకే ఇచ్చేవారు. 7వ వచనం 29 కూడా మనం చూస్తాం. మనఃపూర్వకముగా దేవుని మందిరం పనికి, మనఃపూర్వకముగా దేవుని యొక్క మందిరం యొక్క పనికై ఇచ్చిని తెచ్చిని ఇచ్చిని, సర్వత కాదు, బలవంతులత కాదు. ఈ మహానగరంలో సంఘానికి మందిరం అవసరం. నేను కూడా ప్రార్థన చేస్తుంటా అప్పుడప్పుడు. అయితే సమర్పణ దగ్గర పోయినప్పుడు ఇప్పుడు మాట, అంకుల్ ₹1 కోటి కూడా స్థలం మనం సెక్యూర్ చేయలేమన్నాడు. ₹1 కోటి కూడా మనం ఒక స్థలం రాదు మందిరం కొరకే. ఎంత ఈ మందిరం కంటే ఆయన చెప్పిన మాట ₹30,000 రేట్ అంటారు. డబ్బంతా ఈ రెంట్కే పోతుంది అనుకో. ఏం చేయాలా? ఏం చేయాలంటే బర్నబాకు ముందు పేరు ఏం పేరు? యోసేపు. 4వ అపోస్తలులలో కుప్రలో ఉన్న వాడికి ఏమున్నాయి? ఆయనకు భూములు ఉన్నాయి. అమ్మి తెచ్చి అపోస్తలులతో పెట్టాడు. అంటే మిమ్మల్ని అమ్మమని కాదు నేను. అయితే మందిరం మీద నీకేముండాలా? మక్కువ ఉండాలా. దావీదుకు మందిరం మీద మక్కువ. మనఃపూర్వకంగా ఇచ్చేవారు తీసుకురండి. ఇంటి తర్వాత దీని నిర్గమకాండం 35వ అధ్యాయంలో అక్కడ అర్పణ గురించి ఆయన అధ్యాయం అని, అక్కడ అర్పణ గురించి అధ్యాయంలో ఒకడికి అర్పణ ఇచ్చాడు. ఏం ఇచ్చాడు ఆయన? తుమ్మకర్ర. మనమైతే ఇంటే పురాణ్యం, వాకింటే పురాణ్యం. మందిరం కావాలి. ఏది కావాలా? తుమ్మకర్ర. దేనికి? మందిరం కొరకే. ఆ తుమ్మకర్ర పలకలు, ప్రత్యక్ష గుడారంలో తుమ్మకర్ర పలకలు, కడబడకుండా బంగారు రేకు, యెరూషలేములో ఆలయం, సొలొమోను చేత కట్టబడిన ఆలయం, రాళ్ళు కనబడకుండా దేవదారు మ్రాళ్ళు, చెక్కలు, పలకలు, ప్రతి స్థలములో గర్భాలయంలో బంగారు రేకు. ఆ యొక్క ఆలయం కూడా నేను ప్రజలను ఇశ్రాయేలు ద్వారా వారి వలననే రాజు పరిపాలనలు సిద్కియా రాజు కాలంలో అది పడగొట్టబడింది. తర్వాత కట్టబడింది కానీ ఇప్పుడు ఆ మందిరం కూడా లేదు. మహమ్మద్ పడగొట్టారు. యెరూషలేములో ఇప్పుడు ఒక గోడ ఉందంట. కొంచెం గోడ, అంత గోడ కాదు. ఆ గోడ దగ్గర నిలబడి యూదులు ప్రార్థన చేస్తున్నారు, దేవా మాకు అవకాశమే, మేము తిరుగు మందిరం కడతాం. మరి మందిరం కట్టబడతాదో ప్రభు వద్దో తెలియదు. మందిరముల అవసరము ఎవరి కొరకై? సంఘము కొరకై మందిరం అవసరం. కూడిక కొరకే అవసరం, మనుషునికి కాదు. ఘనత కొరకే, దేవుని ఘనత కొరకే మందిరం. మనఃపూర్వకంగా తెచ్చిని ఇచ్చిని ప్రత్యక్ష గుడారం సందర్భంలో తెచ్చిన చాలు. నిర్గమకాండం 36వ అధ్యాయం 7వ వచనంలో చాలు అత్యధికమైనగా తెచ్చిచ్చారని. ఇప్పుడు ఆ ప్రకటన మనం చేయగలమా? మందిరం కొరకై ఇచ్చిన ఈ ఊళ్ళన్నీ సరిపోతాయ్యా, స్థలం వస్తుంది, మందిరం కట్టుకుంటామయ్యా. ఒక సంగతి మందిరం గురించి ఆలోచన ఎప్పుడైనా దేవుడు మీకు అవకాశం ఇస్తే కట్టుకుంటే మందిరాలు భక్సింగ్ గారి మందిరాలు బాగా మోడల్గా ఉంటాయి. చాలా స్థలాల్లో మందిరాలు మరి 4 అడుగులు ఎత్తు ఉంటుంది. తర్వాత మరి ఒక పెద్ద గ్రిల్ ఉంటుంది. తర్వాత పైన రేకులు ఉంటాయి, సిమెంట్ రేకులు. ఇక్కడ ప్రయాస దేనికంటే మందిరం కొరకైన ప్రయాస. 22వ అధ్యాయంలో తాను సమాజానికి అనౌన్స్మెంట్ ఇచ్చారైతే 22వ అధ్యాయంలో ఇదే మరి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయంలో
14 వచనం ఏముంది? ఇదిగో నేను ఇదిగో నేను నా కష్ట స్థితిలోను ఏ స్థితిలో ఇచ్చాడు దావీదు? కష్ట స్థితిలో ఉన్నప్పుడు కదా ఇచ్చేది. వెళ్ళిపోతున్నాం చాలాసార్లు. ₹1,00,000 వస్తే 10,000 ఇస్తామంటున్నామా? ఇస్తున్నామా? అడుగుదాం ఆశించి. కష్టస్థితిలో ఇచ్చాడు దావీదు, సొంతం ఇచ్చినాడు. ఇప్పుడు మనం అనౌన్స్మెంట్ విన్నాం సత్యనారాయణపేట గురించి, గుంటకల్ గురించి. పాతకాలంలో ఆయన ఒక భక్తుడు, ఆయన ఉన్నవాడు పేరు సత్యనారాయణపేటలో ఉండేవాడు, ప్రధాన శరీరంలో. ఆయన ఒక్కడే ఉండేవాడు, భార్య చనిపోయింది. పరిచర్య ఇంటికి పోయి, అంటే పరిచర్య లోపల ఉంటుంది, పరిచర్య కూడా ప్రిపరేషన్స్ ఉంటాయి. అక్కడికి పోయి మరి ఒక ఉల్లిగడ్డ సిద్ధపడం తీసుకొని తిస్తాంట పోయి, అమ్మా నాది ఏదైనా ఉంటే తప్ప నేను తినను నేను అంటాడు. అయ్యా వద్దులే అంటే, ఒక ఉల్లిగడ్డను చూసుకొని దాంట్లో వేయాలమ్మా అన్నాడు. అది ఉండాలి. నా కష్టస్థితిలో నేను ఇచ్చి తిని ప్రబంధ ప్రేమైన వాళ్ళ ఇచ్చే స్థితి, ఎప్పుడు కష్టస్థితిలో ఇచ్చే స్థితి. 3వ అంశము మరి నెహెమ్యా గ్రంథం. నెహెమ్యా అంటే పేరుకు అర్థం చెప్పాలంటే ఒకే ఒక మాట. నెహెమ్యా గ్రంథం యెహోవా యొక్క ఆదరణ. గాడ్ ఈజ్ మై కంఫర్ట్. ఆదరణ నెహెమ్యా పేరుకు. తండ్రి పేరు అకల్యా, రాజు గిన్నెనించేవాడు. 70 ఏళ్ల యూదుల చెర కాలంలో అకల్యాకు పుట్టిన కుమారుడు నెహెమ్యా. అక్కడే పుట్టినాడు, పెరిగినాడు, తర్వాత ఉన్నాడు. రాజు గిన్నెనించే పని 2 విషయాలలో మరి క్రీస్తు గుర్తుగా ఉన్నాడు నెహెమ్యా. రాజ మందిరం వదిలిపెట్టడం, గిన్నె అందించే పని వదిలిపెట్టడం. మహిమ వదిలిపెట్టిన ప్రభు పరలోకంలో దేవునితో కూడా ఉన్నట్టు విడిచిపెట్టిన కడిని భూమికి భాగ్యమించుకొని ప్రభు. ఆ తర్వాత యెరూషలేముకు వచ్చాడు నెహెమ్యా. తర్వాత మరి యెరూషలేము యొక్క పడిపోయిన మరి గోడ కొరకై విజ్ఞాపన చేశాడు. ప్రభు యేసుక్రీస్తు నశించిన వారిని రక్షించడానికై లోకానికి వచ్చాడు. యెరూషలేము నుండి, బబులోను దేశంలో నుండి యెరూషలేముకు వచ్చాడు. సాక్షుల గురించి, ఆయన గురించినటువంటి మాటలు చూస్తాం మనం. 2వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 2:10. హోరోనీయుడైన టోబియా, సన్బలట్ అనే 2 శత్రులు నెహెమ్యా గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమి ఆ సాక్ష్యం అంటే, వచ్చాడు ఒకడు యెరూషలేమునకు క్షేమం కలిగించేవాడు వచ్చాడు. వెనక సమయమైంది. ఆత్మల కొరకైన సంపాదకుడు పౌలు, మందిరం కొరకైన బహుగా ప్రయాసపడినటువంటి రాజు. మేము ఆ గోడ పని చేయగా, ఎవరైనా నెహెమ్యా గోడ పని చేయడం, పడిపోయిన గోడ కట్టే పని, 52 రోజులలో కట్టబడిన గోడ. నేను ఆ పని చేయగా నా పని వారు ఆ పని చేశారు. నేను ఆ పని చేయగా, ఆయన ఉద్యమంలో నేను ఆ పని చేయగా, అందరం కలిసి చేసే పని, మందిరం పని, సంఘం పని, అందరం కలిసి చేసే పని. నేను ఆ పని చేయగా. ప్రభుత్వ ప్రేమల వల్ల ఈ 3 యొక్క సంగతులు ప్రయాసం అనే మాటలో పౌలు ప్రయాస ఆత్మల కొరకే, దావీదు రాజు యొక్క ప్రయాస, బహుగా ప్రయాసపడిన దావీదు మందిరం కొరకే, పరిపూర్ణ గోర కట్టడానికైనా ప్రయాస నెహెమ్యా కొరకే. మనం కూడా ప్రయాసపడదాం. మన కొరకు ప్రయాసపడిన ప్రభు ప్రయాస కొంతైనా మనం ప్రయాసపడడానికి నేర్చుకుందాం. ఆత్మ సంపాదకులు ఉండాలి. మనమందరం కూడా ఉపకారులుగా ఉండాలని ప్రభుత్వం పోయి ఉన్నది. ఈ యొక్క మాటలను ప్రభు మన పిల్లకై విధించుకుందాం.
ప్రభువు స్తోత్రాలు. ఈరోజు పెద్దల ద్వారా మనం విన్నటువంటి మాట ప్రయాస. ప్రయాస ఎప్పుడు వాడదాం ప్రయాస? మన ప్రయాస ఏది? దేవుని యొక్క సంఘం పట్ల ప్రయాస. నిజంగా దావీదు యొక్క ఆయన యొక్క నిర్ణయం చాలా శ్రేష్టమైంది, మనం నేర్చుకోవలసినది కదా. ఆయన అన్నాడు, సరంబి వేసినటువంటి ఇంట్లోనే ఉన్నాను, దేవుని యొక్క మందసం గుడారములలో ఉన్నదని చింతపడ్డాడు. అయితే పరిస్థితులు ఏవైనా, ఎలాంటి కష్ట పరిస్థితులైనా ఇచ్చేవాడు దేవుడు. ఎంత కష్ట పరిస్థితుల్లోనైనప్పటికీ మన శక్తికి మించినటువంటి స్థితి అయినప్పటికీ ఆయన ద్వారం తెరిస్తే ఎంతండి? ఒక మందిరానికి ఆయన ద్వారం తెరిస్తే ఎంత? అది కాదు. అంటే మన శక్తిని మనము కొలత వేసుకుంటే మనకు చేతగాని పని, మనకు మించినటువంటి పనే. కానీ కష్ట పరిస్థితుల్లో ఇచ్చినటువంటి వాడు నిరుపేదలై ఇంకా చాలాయా, ఇంకా ఎందుకయా తీసుకొచ్చింది మందిరానికి, అర్పణలన్నీ ఇంకా వద్దులే, ఇక కానుకలు వద్దులేండి, ఆపివేయండి అని చెప్పారు. ఎవరు? నిరుపేదలు. ధనవంతులు ఇవ్వగలరు, వాటిని పక్కన పెడితే దేవుని యొక్క పని కొరకు నిరుపేదలు ఇవ్వగలరు. ఆ శబ్దం, ఆ మాట నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను. నిరుపేదలు ఇవ్వగలరు దేనికి? దేవుని యొక్క పనికి. అందుకని సంఘములో ధనవంతులను దేవుడు పిలుస్తాడు, నిరుపేదలనుగా దేవుడు పిలుస్తాడు. దేవుని పని కొరకు ధనవంతులు అవసరమే, నిరుపేదలు కూడా అవసరమే కదా. ఇప్పుడు మనకెంత కష్టం ఒక్కోసారి అయితే, సునీలు ఇంకా కొంతమంది కలిసి సాయంత్రం దాకా కనిపెట్టుకుంటే అసలు ఆయన పలికినటువంటి పరిస్థితులు లేదు. వీళ్ళ ప్రయాసను చూసినప్పుడు నాకు అనిపించింది, ఎందుకురా దేవుడా ఇంత కష్టం కదా. వాళ్ళ కొరకు కాదు, దేవుని సంఘం కొరకు. కనుక మనకు అవసరత ఉందండి. మీరందరూ ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు. అందరూ ప్రార్థన చేయండి గట్టిగా, దేవుడు ఇస్తాడు గ్యారంటీగా. కాబట్టి దేవునికి స్తోత్రములు. ప్రయాస లేనిది ఏది లేదు అనే అందులోనే సంఘం కొరకు మనం ప్రయాసపడాలండి. మరి పెద్దలు అన్నారు, నేను ఏనాడు కూడికలకు మానుకోలేదు అని అన్నారు. అది ఎంతటి మాట అండి, వాస్తవమే. చాలా హర్షించదగినటువంటి విషయం. సునీలు ఆయన భయపడి, లేకపోతే పెద్దలు శిలోహు గుడిగా వస్తాడు ఆయన. కానీ ఎక్కడ కాలు దారిన చేసిన ఇబ్బంది అని ఆయన భయపడి వద్దంటున్నాడు. వాస్తవానికి నేను కూడా మానుకోవాలా అనేది నాకు చాలా వరకు నేను ఎరగను. నేను మానుకునేది నేను శానసార్లు ఎరగను, నాకు జ్ఞాపకం లేదు. ఆరాధన మధ్య నేను అన్నాను కదా, ఆరాధన ఒక రోజు పోగొట్టుకుంది. నాకు రెండు ఆపరేషన్లు ఒకసారి అయినాయి. కనుక ఒక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు తప్ప ఆరాధన మానుకున్నది. ఇక నేను మానుకోలేదు. నువ్వు ఎన్నిసార్లు మానుకున్నావు కదా. ఆ రోజు పోయి కూర్చోడానికి కూడా చేత కాకపోతే హెర్నియా రెండు వైపులా ఒకేసారి చేశా, ఎట్లుంటుంది మీరు ఆలోచన చేయి. డబ్లూరులో కలుసుకునేటప్పుడు
ఆటోకి వెళ్ళి చాలా కష్టతరంగా నేను నా నా యొక్క టార్గెట్ ఏంటంటే నేను ఆరాధన మానుకోకూడదు, అది ఏమైనా కానీ దేవుడు నాకు కూడా సహాయం చేశాడు, మీ అందరికి కూడా సహాయం చేస్తాను. మిమ్మల్ని అలాగా తీర్చి దిద్దుతాడు దేవుడు, అధైర్యపడగాకండి. కాబట్టి దేవునికి స్తోత్రాలు. మరి ప్రయాసను గురించి పౌలు పడినటువంటి ప్రయాస, దావీదు పడినటువంటి ప్రయాస కదా, నెహెమ్యా పడినటువంటి ప్రయాసలను గురించి పెద్దలు మనకు దేవుని వాక్యం అందించారు. సంఘం తరపున పెద్దలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన అప్పుడప్పుడు మనకు దొరకాలని ఆశపడుతున్నాం. కనుక వాక్యము ప్రయాసపడడం చాలా మంచిది. దేవునికి స్తోత్రాలు. మాత్రమే కాదు, మరి ఈ కూడికకు కడసారి ప్రార్థన కూడా పెద్దలే చేసి ముగిస్తారండి. నన్ను మీరు ప్రేమించి నాకు వాక్యోపదేశం చేయడానికి అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ, సంఘానికి, పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞుడై ఉన్నాను, వందనస్తుడై ఉన్నాను. ప్రార్థన నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి నేను వెళ్ళవలసింది వచ్చే వారంలో, అనగా 4 రోజుల్లో వెళ్ళవలసింది. ఇంకా ఏ బేస్లో మరి అకౌంట్, ఇంకా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ హైదరాబాద్కు కర్నూలులోనే ఉంది కనుక నా చుట్ట గారు తర్వాత నా సంతకంతో అక్కడ చలామణి ఉంది కనుక ఆ పని చేయడానికి వెళ్ళవలసి ఉంది కనుక ప్రార్థన చేయండి. కరుణగల తండ్రి, దైవమైన ప్రభువా స్తోత్రాలు. శారవణ ప్రార్థన మందిరం కొరకై, సిలోరు నుండి ప్రార్థన మందిరం కొరకై, ఈ 2 మందిరముల కొరకై, మందిరంలో ఉన్నటువంటి కుటుంబాల కొరకై, సభ్యుల కొరకై, విశ్వాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆయా అక్కలు కలిగిన వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈ యొక్క మహానగరంలో, ఈ మహా సిటీలో చిత్తమైన కాలంలో వీరికి కూడా కూడుకోవడానికి స్థలములో మరి యొక్క మందిరము కట్టబడడానికి సహాయం చేయండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు దేవా. యు ఆర్ ఆల్ సఫిషియెంట్ గాడ్ లార్డ్. దేవా, సహాయం చేయండి, మాతో ఉండండి. విధులంగా మీ శ్రమ తీసుకొని మాతో మీరు తోడు ఉంచండి. మీ సభ్య మాతో రండి. మనవరు ప్రభు అయిన ఈ యొక్క స్తోత్రములు యేసుక్రీస్తు పేట అంగీకరించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.